టిఫిన్‌లోకైనా, అన్నంలోకైనా దోసకాయ పచ్చడి ఇలా చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. దోసకాయ నువ్వుల పచ్చడి చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా పచ్చడి చేసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులైతే వేసుకోవాలండి. నువ్వులు వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి నువ్వులు చివరిలో వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. జీలకర్ర నువ్వులు మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న జీలకర్ర నువ్వుల్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ 3 దోసకాయలు తీసుకున్నానండి. ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని దోసకాయ ముక్కలు అయితే వేసుకొని ఆయిల్లో దోసకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. దోసకాయ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక 10 లేదా 12 వరకు పచ్చిమిర్చి తీసుకోండి. ఇంకొంచెం కారంగా ఉండాలి పచ్చడి అనుకుంటే ఇంకొక 2-3 పచ్చిమిర్చి ఎక్స్ట్రాగా తీసుకున్నా పర్వాలేదు. కారం తక్కువగా ఉండాలనుకుంటే 10 లేదా 12 పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత 2 టమాటాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని వేసుకొని టమాటాలు కూడా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. దోసకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు చక్కగా మగ్గిపోయేంత వరకు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 5 లేదా 10 నిమిషాల వరకు మగ్గనిస్తే దోసకాయలు అయితే మగ్గిపోతాయండి. టమాటో కూడా పర్ఫెక్ట్గా మగ్గుతుంది. పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు చూద్దాం, ఒకసారి కలుపుదాము. ఇక్కడ చూస్తున్నారు కదా దోసకాయలు ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయాయి. మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడకనిస్తే దోసకాయలు అయితే కలర్ చేంజ్ అవుతాయి. ఇక్కడ చూడండి దోసకాయలు, పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఈ విధంగా మనం ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వాలి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా నువ్వులు, జీలకర్ర మిక్సీ జార్లో వేసి పెట్టేసుకోండి అని. ఆల్రెడీ నేను జీలకర్ర, నువ్వులు మిక్సీ జార్లో వేసేసుకున్నాను. రోట్లో చేస్తున్నట్లయితే రోట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. మనం వేయించి పెట్టుకున్న దోసకాయలు, పచ్చిమిర్చి, టమాటో కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోండి. ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకొని పొట్టు తీసుకొని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ కల్లుప్పు తీసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో నార్మల్ సాల్ట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా లైట్గా బరకుండేలా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని మీరు టిఫిన్లోకైనా, రైస్లోకైనా తినండి. ఇడ్లీ, దోశలో కూడా చాలా బాగుంటుంది. వడ ఇలా ఏ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఉప్మాలో కూడా తినవచ్చు ఈ పచ్చడిని. పచ్చడికి కొంచెం తాలింపు వేస్తే ఇంకాస్త రుచిగా ఉంటుంది. తాలింపు వేసేద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని 2-3 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని కరివేపాకు అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలోకి వేసేసుకున్న ఈ పచ్చడిని తాలింపులోకి వేసేసుకున్న టేస్ట్ మాత్రం బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ట్రై చేయండి.